సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హ్యామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హ్యామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలను కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీకు ఎక్స్ హ్యామ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది. కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ అంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషనింగ్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిలను కూడా ఈ వృత్తిలోకి దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని, బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది. బాధితుల వివరాలు మనం పూర్తిగా బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. విచారణ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు దీనికి ఎప్పటి నుంచి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి ఇది మోటివ్గా ఇది కొనసాగుతుంది? అంటే గత 1-2 సంవత్సరాల నుంచి వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. సో మాకున్న సమాచారం ప్రకారం
సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది వీళ్ళు చేస్తున్నారని మాకు సమాచారం. మీ విచారణలో భాగంగా ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుందని మీరే చెబుతున్నారు, మీ విచారణలో తేలింది అంటున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు అమౌంట్ చేశారు, అమౌంట్ ఎంత వచ్చే ఉందనేది? అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా 16 లక్షలు సంపాదించామని చెప్తున్నారు. కానీ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారని కూడా మనం వివరాలు సేకరించాలి. అదేవిధంగా గుంతకల్లో లూయిస్ అనే వ్యక్తి సుమారుగా 11 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు. దానికి ఇట్ డిపెండ్స్, వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారని దాని మీద కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ బేస్డ్. అవి కూడా చేశారని మాకు సమాచారం ఉంది. ఫోన్ వీడియోస్ ఉంది, అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చిన సమాచారం. వాటిలో పాల్గొనే అమ్మాయిలు అంటే బలవంతంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని భయపెట్టి ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని దీంట్లో దింపుతున్నారు. అంటే ఫేస్ చూపించకుండా చేస్తారు. సరే, యాక్చువల్గా వాళ్ళకి ఎలా అవుతారు? ముందు ఉద్యోగం ఇప్పిస్తానా, లేకపోతే ఏదైనా సినిమా ఉద్యోగం ఇప్పిస్తారని కాదు, వీళ్ళు డబ్బులు అవసరం, రకరకాల చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, లేదంటే ఇంకొక రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ప్రధానంగా ఈ ర్యాకెట్లో ఎంతమంది బాధితులు ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. మాకు 3 అయితే మనకి కన్ఫర్మ్గా తెలిసింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారని మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. సరే, వీళ్ళిద్దరు ఎలా సార్? వీళ్ళిద్దరు పేర్లు గణేష్, జ్యోత్స్న, వీళ్ళు ఇద్దరు కూడా శ్రీకాకుళం చెందిన వాళ్ళు. వీళ్ళు బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళు అంతకుముందు విద్యార్థులు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అటు సైప్రస్లో వాళ్ళ దేశంలో అఫీషియల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇండియాలో ఈ వెబ్సైట్ బ్యాన్ చేయడం జరిగింది. మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా 100 వెబ్సైట్లు మనం ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వెబ్సైట్ ఎక్స్ హామ్స్టర్ లైవ్. వాళ్ళు దగ్గర బంధువులు అని చెప్తున్నారు. ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. బెంగళూరు చేస్తారు. సాఫ్ట్వేర్ చేస్తున్నారు. అంటే బెంగళూరులో ప్రస్తుతం ఏ జాబ్ చేయట్లేదు, ప్రస్తుతం ఈ పనిలో ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యారు, ఇంజనీరింగ్. సార్, వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద చైన్ నెట్వర్క్ అంటే అది ఇంకా మేము ఇంకా డీప్గా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు నడుస్తుంది. అదేవిధంగా మనకి మిగతా కేసులో, గుంతకల్ కేసులో కూడా దర్యాప్తులో కొన్ని అంశాలు బయటపడ్డాయి. వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. మళ్ళీ గుంతకల్లో వాళ్ళు కాల్ సెంటర్ నడుపుతారు, లూయిస్ అనే వ్యక్తి. సో కాల్ సెంటర్లోని వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి బలవంత పెట్టి డబ్బులు ఎరచూపి అట్లాగా కొంతమంది చేసినట్టు సమాచారం. ఇండియన్ గుంతకల్కి సంబంధించిన. సార్, ఇద్దరు వేరే గ్రూప్సా, ఒకే గ్రూప్లో 2 చోట్ల పెట్టారు అలా? అంటే ఇద్దరు కూడా ఎక్స్ హామ్స్టర్ సంబంధించిన అంశమే. సో మా పరిశోధనలో ఎక్స్ హామ్స్టర్ సంబంధించి ఇట్లాగా ఎవరెవరు చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ చెక్లో మనకి బయటపడి నిజాలు ఇవన్నీ కూడా. సార్, బాధితుల్లో ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ అవకాశం? బాధితులు ప్రస్తుతం అంటే మన స్టేట్లోనే దర్యాప్తు చేసాం. ఇంకా ఇతరత్ర రాష్ట్రాలకు కూడా మన సమాచారం అందిస్తే ఇంకా అక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని మనం బయటపడతాం. వాళ్ళు ఎవరైనా బాధితులు ఉంటే మీ దగ్గర అప్రోచ్ అవ్వడానికి 1930 అలానే మన 1930కి రావచ్చు, లేదంటే సిఐడికి వచ్చి ఎస్పీ సైబర్ క్రైమ్ కూడా కలవచ్చు. చాలా కాన్ఫిడెన్షియల్ కదా, లేడీస్ అంతా దయచేసి ఇప్పుడు వీడియోస్ కానీ లేకపోతే వీళ్ళు కంటెంట్ పంపించిన దాంట్లో క్రిప్టో కరెన్సీ అంటే వీళ్ళకి హవాలా మార్గం ద్వారా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి? వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి దానికి. ఆ యాప్స్ ద్వారా సపోజ్ ఉదాహరణకి బిట్ కాయిన్ ఉంది, ఆ బిట్ కాయిన్లో డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి కొన్ని వజ్రాక్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు ఆ డాలర్స్ని ఇండియన్ రూపీస్ని మార్చుతారు. సో వాటి మీద మనం చూస్తున్నాం. మొత్తం ఈ కేసులో ఎక్స్ హామ్స్టర్ లైవ్తో పాటు వజ్రాక్స్ ఇట్లా ఏదైతే క్రిప్టో కరెన్సీలో దుర్వినియోగం అవుతుందో దాని మీద కూడా మనం దర్యాప్తులో కొంచెం లోతుగా వెళ్ళిపోతున్నాం. వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేయడం కానీ అలా ఏమన్నా? అది కూడా మనం ప్రయత్నం చేస్తాం.
సార్ ఇప్పుడు దీంట్లో క్రైమ్ బాధిత మహిళలు పాల్గొన్నారని డైరెక్ట్ వీళ్ళు దగ్గరికి వెళ్తే ఉన్నా అక్కడి నుంచి ఆన్లైన్ కాంటాక్ట్ చేసినా కూడా అదే బాధిత మహిళలు బాధిత మహిళలు ఆ లూయిస్ అనే వ్యక్తి మనకి అతను ట్రాప్ చేస్తూ ఉంటాడు కొంతమంది. ఆన్లైన్ ద్వారా ఏముంది కదా అది ఆన్లైన్లో లైవ్ పెడతారు. ఆ లైవ్కి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి, మొత్తం ఒక స్టూడియో టైప్లో పెట్టుకుంటారు. ఆ లైవ్ ఆన్ చేసి ఆ లైవ్లో వీళ్ళు న్యూడ్ కంటెంట్ లైవ్లో చూపిస్తాం. ఎలా బాధిత మహిళలు అట్లా వీళ్ళంటారా బాధిత మహిళలు వెళ్ళారు బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళాల్సి ఆ స్టూడియోలో చేస్తారు ఇదంతా. మనకి కంప్లైంట్స్ వచ్చి ఇంకా ఇంకా దర్యాప్తు ఉంది. ఇంకా కొన్ని వేరే ప్లేసుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. మనం దానికి కూడా విచారణ చేస్తాం. దాని మీద కూడా మేము నిన్న పరిశీలన చేస్తాం. సో ఆ బెట్టింగ్ యాప్ గురించి కూడా దాని మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నాం. గోవింద ఇంకా మన డీటెయిల్స్ దర్యాప్తు అయింది. డీటెయిల్స్ తర్వాత మేము ఇస్తాం. సంబంధం ఏమో ఏ విధంగా సంబంధం లేదు. డేటా మీకు ఇస్తాం మేము డేటా. సో ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది. అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం, అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో యువత అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు. దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం, ఇంటికి వెళ్ళిపోయాం, దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ అవ్వకపోవచ్చు. కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా 50 సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది. సో యువత తెలిసి తెలియక లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగా దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తాం. సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం, శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది, ఒక వీడియో వచ్చింది, దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసినా ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా నేరస్తులయ్యే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనకి ఇప్పుడు నేను ఐజీ ఈగల్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. సో 2 ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో. ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్, దానికి డీల్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు. దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు ఏమైనా వస్తాయి. సో మీ అందరు కూడా తెలుసు, ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం. మన ఇంట్లో వేస్తే చెత్తను మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు, డిజిటల్ చెత్త. దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది, సోషల్ మీడియాలో. సో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి. మనం ఒక్కసారి మనం కేసులో మన ఇరుక్కుని జైలు పాలైతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, మనకి మన కుటుంబానికి వచ్చే ప్రమాదాలు ఏంటి, తర్వాత పిల్లలకు వచ్చే ప్రమాదాలు ఏంటి. పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, తండ్రి ఫలానా సోషల్ మీడియా కేసులో దీంట్లో అరెస్ట్ చేయడం చెప్తారు. అతను ఒక 10 రోజులకు 15 రోజులకు బెయిల్లో రావచ్చు బయట. కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో సోషల్ మీడియా
ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. పొరపాటును కూడా మీరు అశ్లీల పదజాలం కానీ, ఒకరు దూషించడం కానీ, ఒక కుటుంబ సభ్యులు కానీ, ఇంకోళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అది. సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయచేసి 1930కి సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఇటువంటి వాటిల్లో సైబర్ క్రైమ్లో కానీ మీరు బాధితులైతే ఇంకా 1930కి దయచేసి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీకు వెంటనే మనం I4C కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. 1930 సరైన న్యాయం జరగకపోతే ఎవరు కాంటాక్ట్ అవ్వచ్చు సార్? అంటే 1930లో మనము వచ్చిన వెంటనే అది మళ్ళీ పోలీస్ స్టేషన్కి మనం పంపించడం జరుగుతుంది. దాని కంటెంట్ అంతా కూడా మనం స్క్రూటినైజ్ చేస్తాము. చేసిన తర్వాత జరుగుద్ది. సో మీరు 1930లో మీకు సంప్రదించండి. ఎక్కడైనా ఎవరైనా సరే అటువంటి చాలా సంప్రదించారు, అందరికీ ఆ రోజు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని ఫోన్ అంటున్నారు, ఆ తర్వాత దాని ఫాలోఅప్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు సిఐడి కూడా రావచ్చండి. ఎస్పీ సైబర్ క్రైమ్ ఉన్నారు ఇక్కడ కృష్ణప్రసన్న గారు. సో అట్లాగే I4Cలో ఎక్కడైనా మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ లేదు అని ఎట్లనే ఉంటే ఇంకా మాకు సంప్రదించండి. సిఐడికి విభాగానికి రావచ్చు. వి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. యాక్చువల్గా హెడ్ ఆఫీస్ వాస్తవం ప్రాక్టికల్గా ఏమవుతుందంటే మామూలు కేసుల కన్నా సైబర్ కేసులు పెరిగింది ఓవరాల్ స్టేట్లో. గ్రౌండ్ లెవెల్లో సైబర్ ప్రత్యేకమైన స్టేషన్ ఇంతవరకు లేదు. ఏదైనా కూడా ఏమంటున్నారంటే స్టేషన్కి వెళ్తేనేమో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, లేదా 1930 వచ్చేయమంటున్నారు. 1930లోకి ఏమో డైలీ వేలలో వచ్చేప్పుడు వాళ్ళు ఓకే రిసీవ్ చేసుకుంటున్నారు కానీ తర్వాత ప్రోగ్రెస్ దాని గురించి అప్డేట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పుడు తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం. మీరు రమ్మన్నారు, మీరు మామూలు రోజులు వచ్చి చూడండి, కామన్ మ్యాన్ గా సిడీకి వస్తే లోపలికి వచ్చి దానికి రిప్లై చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకుండే వర్క్ 1930 కూడా ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఇలా మీరు చెప్పినట్టుగా ఏమైనా బాధితులు ఉంటే మేము దాన్ని పరిశీలిస్తాం. స్టేషన్స్ కూడా ప్రతి జిల్లాగా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉందండి. 26 జిల్లాల్లో 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అవ్వాలని ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకి స్పీడప్ చేస్తాం.